యేసు క్రీస్తునాథుని యందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఆదివారము నవంబర్ 2గా ఉన్నందువలన మరణించిన ఆత్మల పండుగను మనం కొనియాడుతున్నాము కనుక, మరణించిన ఆత్మలను కూర్చిన వాక్యమునే తల్లి తిరుసభ ఈ వారం ధ్యానించమని కోరుతుంది. ఈ పండుగను మనం కొనియాడుతున్నప్పుడు దేవాది దేవుడు మనకిచ్చే మహిమగల సత్యమేమనగా, మరణమనేది ఏదో ఆగిపోయేది కాదు, మన జీవితాన్ని ఆపేది కాదు. మరణము నిత్య జీవానికి ఒక మార్గము, ఒక ద్వారము. కనుకనే పవిత్ర వాక్యంలో మనం చూస్తున్నాము, యేస్సామి చెప్తున్నాడు, నేనే పునరుత్థానము, నేనే జీవము. నన్ను విశ్వసించువారు మరణించినా కూడా వారు జీవింతరు. కనుక మరణమనేది ప్రభుని జీవాన్ని నిండుగా మనం అనుభవించుటకు దేవుడు మనకు చూపించే ఒక ద్వారము. అందుకే యోహాను 6వ అధ్యాయం 39 నుండి 40 వరకు చదివామంటే యేస్సామి క్లియర్గా చెప్తున్నాడు, తండ్రి నాకిచ్చిన వారిని నా నుండి ఎవరు కూడా తీసేయలేరు, వారందరినీ నిత్య జీవములో చేర్చటం నా హృదయ వాంఛ అంటున్నారు. కనుక ఈ పండుగ మనకు నమ్మకం ఇస్తుంది. ఈ లోకంలో ఎన్ని కష్టాలు, వేదన వస్తుంది, కానీ ఆ వేదనతో మన జీవితం ఆగిపోయేది కాదు. చివరి వరకు ప్రామాణికంగా ఉండిన నిత్య జీవము, మహిమగల కిరీటము మన కోసం వేచి ఉన్నది. కనుక మనిషి ఈ లోకంలోనే ఆగిపోకుండా ఆత్మను కాపాడుకోవాలి, నిత్య జీవము పొందుకోవాలి, దేవుని మహిమలో సదా జీవించాలని ఈ పండుగ మనమందరినీ ధ్యానించుకొని, మనమందరినీ నూతనీకరించుకొని, దేవుడు మనకిచ్చిన ఆ గొప్ప బహుమానమును పొందుటకై మనల్ని ఆహ్వానిస్తుంది. ఈనాడు మొదటి పట్టణానికి వచ్చినప్పుడు సాలొమోను రాసిన జ్ఞానగ్రంథం 3వ అధ్యాయం ఒక పెద్ద సమస్యకు జవాబిస్తుంది. పెద్ద సమస్యకు జవాబిస్తుంది. ఆ సమస్య ఏమనగా, ఎప్పుడు మనుషులు అడుగుతున్నారు, మేము మంచిదే కదా చేశాము, మాకెందుకు ఈ మరణం వచ్చింది? ఒక తల్లి వచ్చి అడిగింది, నా కొడుకు ఎప్పుడూ గుడికెళ్తున్నాడు, ఎప్పుడు సహాయం చేసేవాడు, స్వాముల వారికి అన్ని పనులు చేసేవాడు, 22 వయసే, బైక్లో వెళ్ళాడు, యాక్సిడెంట్ అయ్యాడు, చనిపోయాడు. దేవుడు ఏమి ఆయన్ని దండించాడా? వారు తప్పులు చేశారా, లేక నాకు తెలియక వేరే పాపములు చేశాడా? ఇవి అన్నిటికీ సాలొమోన్ ఈ మొదటి పట్టణంలో ఆయన మనకు జవాబిస్తున్నాడు. మరణము వచ్చినప్పుడు మనం తలంచున్నాం, దేవుడు వారిని దండించారు. లేదు, ప్రతి నరుడు ఈ భూమిలో ఎన్నాళ్ళు జీవించాలని దేవుడు నిర్ణయం చేసి ఉన్నాడు. సిరా గ్రంథము 18వ అధ్యాయం. ఆ దినాలు ముగింపగానే నరుడు దేవుని దగ్గరికి వెళ్ళవలసినదే. కొందరికి 20 సంవత్సరాలు, కొందరికి 40 సంవత్సరాలు, కొందరికి 80, కొందరికి 120. దేవుడు మనం జన్మించుటకు మునుపే ఎన్నాళ్ళు భూమిలో బ్రతకాలో అన్నాడు ఆయన నిర్ణయం చేసి ఉన్నాడు. కనుక ఏ దినమైనా దేవుడు మనల్ని పిలువవచ్చు. కనుక మనం మెలకువతో ఉండి ఈ లోకపు మాయలో, శారీరక వాంఛలలో, సాతాను తంత్రములలో చిక్కిపోకుండా ఎప్పుడు మన ఆత్మను దేవునితో సంబంధం చేసుకొని, రిలేషన్షిప్ బిల్డప్ చేసుకొని మనం బ్రతకాలి. వారు మరణించినా దేవుడు దండించారని కాదు, వారు దేవుని చెంద వారు నెమ్మదిగా ఉన్నారు, దేవుని సమాధానము అనుభవిస్తున్నారు. రెండవది, ఈనాడు మొదటి పట్టణం పలుకుతుంది, ప్రతి నరుని దేవుడు ఒక నిప్పులాగా, ఎలా ఆ నిప్పు బంగారమును
పరిశుద్ధం చేసి మట్టిని తీసివేసి ఆ ఉన్నతమైన బంగారం మాత్రం వేరు చేస్తుందో, అట్లనే ప్రతి నరుని జీవితంలో జరిగే సమస్యలు, శోధనలు దేవుని నుండి వచ్చే దండన కాదు. వాటి ద్వారా మన ఆత్మను మనం శుద్ధి చేసుకొని ఏ టైం అయినా ప్రభు సన్నిధిలో జీవించుటకు దేవుడు అనుమోదించే కార్యాలని సాలొమోన్ తన అనుభవాన్ని తెలియచేస్తున్నారు. మూడవది ఆయన చేసేది ఏమనగా, దేవుడు ఎప్పుడు మనల్ని విజిట్ చేస్తాడో అప్పుడు మనం తయారుగా ఉండినా మనం నక్షత్రంలాగా మనం ప్రకాశిస్తాం. మనం వేచి ఉండటం మాత్రం కాదు, దేవుడు కూడా మనల్ని విజిట్ చేసి మనల్ని సంప్రదించి తనతో ఉండుటకు తీసుకుని పోటాకు ఆయన కూడా సిద్ధంగా ఉన్నాడు. కనుక ఈ ఆత్మ విషయం మనము మన ఆత్మను పరలోకం చేర్చటం మాత్రం కాదు, దేవుడు కూడా మన ఆత్మను పరలోకం చేర్చుటలో శ్రద్ధ వహిస్తున్నారు అని సాలొమోను చెప్తున్నాడు. నాలుగవ సత్యం ఏమనగా, ఎవరెవరు ప్రామాణికంగా జీవిస్తారో వారు దేవునితో కలిసి ఈ భూమిని వారు పరిపాలిస్తారు. ప్రజల్ని కన్నీరుని తుడచే ఆ ప్రార్థనను దేవుని దగ్గర తీసుకుని పోతారు. అందుకే తల్లి తిరుసభలో, కథోలిక సంఘములో పునీతుల బాంధవ్యమును, మరణించిన ఆత్మలు మన కోసం ప్రార్థిస్తారు అనే నమ్మకం కూడా మనకు ఉన్నది. కనుక సాలొమోన్ క్లియర్గా చెప్తున్నాడు, మనిషి మరణించారని, దేవుడు ఆయన దండించారని తలంచకండి. అన్నీయు దేవుని ప్రణాళిక ప్రకారం జరుగుతుంది. మరణించిన వారు నీతిమంతులుగా ఉండి ఇలా దండన పొందారని ఎప్పుడు చెప్పకండి. వారు దేవుని దృష్టిలో దేవునికి ప్రియమైన వారు. వారు ఆయనలో సమాధానముతో ఉన్నారు. మూడవది, దేవుడే మనల్ని తనతో ఉంచుకొనుటకు ఆశపడుతున్నాడు. ఆయన మన కోసం వేచి ఉన్నారు. బంగారం ఎలా శుద్ధి చేయబడిందో అట్లే మనం కూడా శుద్ధి చేయబడి ఆయన దగ్గరికి, ఆయనతో ఉండాలి. నాలుగవది, మనం ఈ లోకములో కష్ట వేదనలో కూడా ప్రామాణికంగా ఉండి జీవించేది ఎప్పుడు వ్యర్థం కాదు. దేవునితో కలిసి మనం కూడా భూమిని పరిపాలిస్తాం. ఎంత గొప్ప సత్యం! కనుక మరణం మనం కొనియాడవలసిన సమయం, మనం దేవునితో ఐక్యమవు సమయం, దేవునితో కలిసి ఈ భూమిని పరిపాలించే సమయం. ఎంత గొప్ప సత్యం ఇది! ఈనాడు 2వ పట్టణంలో పునీత పౌలు రోమీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయం 3 నుండి 9 వరకు మనం చదివామంటే అక్కడ పౌలు ఏం చెప్తున్నారంటే, ఎలా యేసుక్రీస్తు మరణించి ఆయన జీవమును పొందుకున్నారో అట్లనే మనమందరం కూడా జ్ఞానస్నానం ద్వారా నీటిలో ముంచపడి మనం లేపపడాలి. పాపానికి మనం మరణించాలి, లోకానికి మరణించాలి, దేవునికి మనం జీవించాలి. అందుకే దేవుడు మనకి ఈ జీవాన్ని ఇచ్చి ఉన్నారు. దేనిని కూర్చి మనం భయపడకూడదు. మనం క్రీస్తుని మరణములో మాత్రం కాదు, క్రీస్తుని మరణం వరకు ప్రామాణికంగా ఉండిన ఆయన పునరుత్థానంలో పాల్గొంటాము. ఆయన పునరుత్థానంలో మాత్రం కాదు, నిత్య జీవములో పాల్గొంటాం. నిత్య జీవం మాత్రం కాదు, దేవుని మహిమలో పాల్గొంటాం. మనం నశించిపోవుటకు జన్మించలేదు. నీటి నుండి బయటకు వచ్చి ఆ ఫ్రెష్తో జీవించినట్లు మనం కూడా దేవుని మహిమతో జీవిస్తాము అని పౌలు మనకు తెలియచేస్తున్నారు. ఈనాడు సువిశేషం చూశామంటే, యోహాను సువిశేషం 11వ అధ్యాయంలో మామూలుగా యూదులు తలంచేవారు, మనిషి మరణించిన పిదప 3 రోజులు ఆయన ప్రాణం తిరుగుతూ ఉండును, 4వ రోజు అంటే అంతే. కానీ యేసు లాజరు మరణించిన 4వ రోజు వస్తున్నారు అంటే ఇంకా నమ్మకం అంతా కోల్పోయారు. అందుకే మరియా, మార్తా ఇద్దరు యేసయ్యను సంప్రదించినప్పుడు చెప్పారు,
మీరు ఒకరోజు ముందు వచ్చి ఉండినా, 4 రోజులు అయిపోయింది, ఇప్పుడు వచ్చారే, కొద్దిగా ముందు వచ్చి ఉండినా మా సోదరుడు బ్రతికేవాడే. కానీ యేసు మార్త మాతో చెప్తున్నారు, అమ్మా, ఆయన మరణించారని, నీ సహోదరుడు మరణించారు, దాన్ని ఎందుకు ఇప్పుడు చూస్తున్నావు? జీవిస్తున్న యేసయ్యను నన్ను నీవు చూడవా? నేనే పునరుత్థానం, నేనే జీవము. మరణించినా కూడా నేను జీవం ఇవ్వగలుగుతాను. మరణించిన దాన్ని పట్టుకొని నిన్ను కోల్పోకు. నిత్యమైనది జీవించేదాన్ని పట్టుకొని నువ్వు కూడా జీవించాలి. దానికి పేరే జీవితం, క్రీస్తులో జీవితం. అప్పుడు ఆమె చెప్తుంది, నా సోదరుడు చివరి దినంన ఆయన మళ్ళీ జీవముతో లేపపడతాడని నాకు తెలుసు. ఇది వారి యూదుల నమ్మకం. కానీ ప్రభు పలుకుతున్నాడు, నువ్వు విశ్వసించినచ్చో ఈరోజు దేవుని మహిమను చూస్తావు. నీ విశ్వసించిన దేవుని మహిమను చూస్తావు. అవును, ఈ పండుగ మనకు ఇచ్చే సత్యం ఏమనగా, మనం విశ్వసించాలి. మన జీవితం ఈ మరణంతో ఆగిపోయేది కాదు. పునరుత్థానుడైన క్రీస్తు రోమాపత్రిక 11వ అధ్యాయంలో చదివినట్లు, 6వ అధ్యాయం 11వ వచనం, యేసు క్రీస్తుని మరణం నుండి లేవనెత్తిన అదే పరిశుద్ధాత్మ నీలో జీవిస్తున్నాడు కనుక మరణించిన నిన్ను కూడా జీవముతో లేపి యేసుని మహిమలో మనం కూడా పాలు పంచుకొనుటకు కృప ఇస్తారు. ఈ పండుగ మనకు నమ్మకం ఇచ్చే పండుగ. మరోవైపు మరణించిన మనకు ప్రియమైన వారు, మరణించి మనకంటే ముందుకెళ్ళిన వారు ఎలా మనల్ని ప్రేమించారు, ఎలా త్యాగం చేశారు, ఎటువంటి కష్టాలు అనుభవించారు మనల్ని పెంచుటకు, కాపాడుటకు, ప్రేమించుటకు. అవి అన్నీ గుర్తించుకొని మనం దేవునికి స్తోత్రం చెప్పే దినం. మూడవది, ఆనాడు వాళ్ళు వెళ్ళినట్లు ఈనాడు మనల్ని మనం తయారు చేసుకోవాలి. ఎందుకంటే మనం కూడా ఒక్కరోజు అక్కడ చేరాలి. ఏ క్షణమైనా దేవుడు మనల్ని పిలువవచ్చు. కనుక మన ఆత్మలను కూడా తయారు చేసుకునే దినం ఇది. యేసే అన్నాడు, మనిషి లోకమంతా సంపాదించి నీ ఆత్మను కోల్పోయినా ఏం లాభం. కనుక మన ఆత్మలను, ఆత్మశక్తిని గుర్తించుకొని మనల్ని రక్షించుకుంటాం, ప్రార్థించుకుంటాం. పునరుత్థానుడైన యేసయ్య మరణాన్ని, సాతాన్ని గెలించిన జగనాథుడైన యేసయ్య, ఈనాడు మేము మరణించిన మా ప్రియమైన బిడ్డల్ని జ్ఞాపకం చేసుకొని వారి కోసం దివ్య బలిపూజ సమర్పించి ప్రార్థించే ఈ గొప్ప దినమును కొనియాడుతున్నాం. ఈ దినముల్లో గొప్ప గొప్ప సత్యాలను మాకు నేర్పించావు. నువ్వన్నావు, నీవు కలవరపడకు, నీ కోసం నేను వెళ్ళి ఒక ఇంటిని తయారు చేస్తానని యోహాను 14లో చెప్పావు. అవును స్వామి, నీవు ఉన్న చోటలోనే మేము ఉండాలని ఆశపడుతున్నావు. నీ బిడ్డలైన ఒక్కరు కూడా నశించిపోకూడదని ఆశిస్తున్నావు. స్తోత్రం. జీవిత పయనంలో నీ కోసం ప్రేమతో జీవించిన వారు సడన్గా మరణించటం చూచి లోకం ఏమేమో చెప్తుంది. కానీ ఈనాడు మొదటి పట్టణంలో నీతిమంతులు ఎప్పుడు నీ చేతిలో భద్రంగా ఉన్నారనియు, నీతిమంతులు వెలుగువలే ప్రకాశిస్తారనియు, నీతిమంతులు నిప్పు నుండి బయట వచ్చిన బంగారంలాగా ఉంటారనియు, నీతిమంతులు సదా నీతో మహిమను పొంది భూమిని పాలిస్తారని నేర్పిస్తున్నావు. స్తోత్రం తండ్రి. ఈనాడు పౌలు పలికినట్లు ప్రభు క్రీస్తు ఎలా పాపానికి, సాతానికి మరణించి నీకోసం జీవించి నిత్య జీవమును పొందుకున్నారో అట్లనే మా జీవితంలో కూడా మేము కూడా పాపానికి, సాతానికి, మరణానికి మరణించి నిన్ను మేము పొందుకోవాలి. నేనే పునరుత్థానం, నేనే జీవము, నన్ను విశ్వసించువారు ఎల్లప్పుడూ జీవింతురన్నావే. అవును యేసయ్యా, మేము కూడా నిన్ను మా దేవుడిగా అంగీకరిస్తున్నాం. నీవే మా రక్షకుడని మేము నమ్ముతున్నాము. మేము కూడా ఒకరోజు
నీతో కలిసి సదా జీవిస్తాం. ఈ గొప్ప వరము మాకు దయచేయము. మా ఇంటిలో మమ్ములను ప్రేమించి మరణించిన వారు ఎవరెవరు ఉన్నారో వారి ఆత్మల కోసం మేము ప్రార్థిస్తున్నాం. వారందరినీ పాపాలను మన్నించి వారందరికీ నిత్య సమాధానము దయచేయము. నీ గొప్ప వెలుగు వారిలో సదాకాలం ప్రకాశించునుగాక. మూడవది, జీవిస్తున్న మేము దైవ భయము కలిగి ఎప్పుడైనా నీవు మమ్మలను పిలువవచ్చని గుర్తించుకొని మా ఆత్మలను ఎప్పుడు నీకోసం నీవు ఆశించిన జీవితం జీవించుకుంటూ ముందుకు సాగిపోనట్లు మమ్ము దీవించండి. యేసు పరిశుద్ధ నామమున మేము అడిగి పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్.